మేము ముందుగా ఈ యొక్క తీజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మా యొక్క గోలేటి గ్రామ యువతులకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుండి మా యొక్క గ్రామంలో ఈ యొక్క తీజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క యువతులందరూ కలిసి గత 9 రోజుల నుండి ఈ యొక్క నవధాన్యాలను ఈ యొక్క తీజ్ రూపంలో పేర్చి వీటికి రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము 3 పూటల పూజలు చేసి వారి ఆరోగ్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని వారికి యువతులకు ముందు వచ్చే వారి యొక్క వివాహ కార్యక్రమాలు వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క తీజిని వీరు రోజు పూజలు చేస్తూ గత 9 రోజుల నుండి వీటికి పూజలు చేస్తూ ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి వీరు డీజేలు డప్పులు సన్నాయి వాయిద్యాలతో ఆటలు పాటలతో వీరు ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నారు. నా తరఫున వీరందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గోలేటి గ్రామ ప్రజలకు యువతులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సేవాలాల్. నా పేరు లౌడియా సాయి వైష్ణవి, డాటర్ ఆఫ్ హరిలాల్. నేను ఇప్పుడు ఈ తీజ్ పండుగ గురించి ప్రాముఖ్యత చెప్పబోతున్నాను. ఈ తీజ్ పండుగ గత కొన్ని సంవత్సరాల నుండి జరపడం జరుగుతుంది. ముందు రోజు మేము ఏం చేస్తామంటే మట్టి ఉంటుంది కదా, మట్టిని తీసుకొచ్చి మొత్తం గ్యాదర్ చేసుకుంటాం. అది గ్యాదర్ చేసుకున్న తర్వాత గోధుమలు కొన్ని నానబెట్టి ఆ గోధుమలని ఆ మట్టి మీద పోస్తాము. పోసిన తర్వాత ఏమంటే అది మొలికొచ్చే వరకు గుడి ముంగట పెడతాము. కానీ పెట్టిన తర్వాత అమ్మాయిలందరూ కలిసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చి డైలీ వాటర్ పోస్తూ ఉంటారు. కొంతమంది చేతికి బ్యాంగిల్స్ కూడా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కాసేపు అలా డాన్సులు చేయడం అవి ఇవి చేసి మంచి మొగులు మళ్ళీ పాడి పట్టలు మంచిగా ఉండాలని వాళ్ళు మంచిగా ప్రే చేస్తారు. చేసిన తర్వాత లాస్ట్ డే నైన్త్ డే అంటే 8th డే రోజు అందరం మంచిగా ఆయిల్ పెట్టుకుంటాము. జుట్టుకి ఆయిల్ పెట్టుకొని ఒక స్వీట్ చేసుకుంటాము. ఆ స్వీట్ ని అందరం టెంపుల్ దగ్గర తీసుకెళ్లి అందరూ ఒక పొద్దు ఉండి అది అందరం సాయంత్రం తినడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే 9th డే రోజు ఈ తీజ్ పండుగని మొత్తానికి స్టాప్ చేసేస్తాము. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ గోదావరిలో ఎంపేస్తాము. తీజ్ అంటే ఏ దేవుణ్ణి మీరు ప్రార్థిస్తారు? శిథిలా పండుగ అని, శిథిలా మాత అని దాన్ని పూజిస్తాము. జై సేవాలాల్ జై భవానికి మేము ఎన్ని రోజుల పాటు ప్రార్థిస్తారు? 9 రోజులు